పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పర్యటించారు. నందిమేడారంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాలు, వైద్య సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ బీఆర్ఎస్ కేవలం వాళ్ళ కుటుంబాలకే ప్రాధాన్యత ఇచ్చుకున్నారని, కార్యకర్తలను పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. మెడికల్ హెల్త్ మినిస్టర్గా దామోదర్ రాజనరసింహ గారు మన మంత్రిగా నా చేతుల మీదుగా ప్రారంభించుకున్నందుకు మన అవకాశం దొరకని అదృష్టంగా భావిస్తూ ఈ 30 పడకల హాస్పిటల్ ఈ ప్రాంత ప్రజలు గొప్పగా వినియోగించుకోవాలి. మరి దానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఈ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కానీ, మెడికల్స్ పరంగా సదుపాయాల పరంగా డాక్టర్స్ నియామకం కానీ, అదేవిధంగా ఇంకా ఇతర మెడికల్ స్టాఫ్ నియమించడం కానీ, అదైతే మెడిసిన్స్ పరంగా ఫార్మా పరంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన అనేక ఎక్విప్మెంట్ ఇప్పించే విషయంలో కానీ ప్రభుత్వం నుంచి అన్ని విధాలు కూడా సహకరిస్తామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఈ మేడారంలో 30 పడకల హాస్పిటల్ ఇటు కొత్త ధర్మారం హెడ్ క్వార్టర్ వస్తుంది, కొత్త 20 కిలోమీటర్లు పోతే పెద్దపల్లి వస్తుంది. మరి ఈ ప్రాంత ప్రజలకు గొప్పగా 30 పడకల హాస్పిటల్ వినియోగించుకునే విధంగా ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ప్రభుత్వంలో ఉన్న అందుబాటులో ఉన్న హాస్పిటల్ను మరి అన్ని విధాలు కూడా సదుపాయాలు కల్పించి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి మరి హాస్పిటల్ నిర్మాణం చేసినందుకు మా డాక్టర్స్ మంచి డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడున్న డాక్టర్స్ కాక ఇంకా స్పెషలైజ్ డాక్టర్ కూడా తీసుకొస్తాము, మెడికల్ స్టాఫ్ తీసుకొస్తాము, మెడిసిన్స్ తీసుకొస్తాము, ఫార్మా మెడిసిన్స్, ఇంకా ఎక్విప్మెంట్ తీసుకొస్తాము. గొప్పగా ఈ హాస్పిటల్ను కూడా అన్ని విధంగా ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంత్రిగా మేము బాధ్యత తీసుకుంటామనే విషయాలు మనవి చేసుకుంటూ మరొకసారి నందిమేడారం ప్రజలందరికీ కూడా మా ఈ యొక్క భూమి ఇచ్చిన భూతాతకు కూడా పెద్దలు నరసింహరావు గారు, వారి తండ్రి గారి కీర్తిశేషులు ఏదైతే పొనుగోటి మురళీధర్రావు గారికి, మరి వారి కుటుంబానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము మంత్రి